వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. గట్టిగా చెప్పండి అందరూ. వస్తున్నారు పాట వస్తుంది. వైపుంది బేబీ వైపుందిలే ఈ గ్లోబ్ నోపే వైపుందిలే వైపుంది బేబీ వైపుందిలే ఈ గ్లోబ్ నాపే వైపుందిలే.
లాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కర లాంటి కోయిల, చెక్కనైనా చెక్కలేని చెక్కెళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిల. అడ్డుకున్న ప్రేమ నిప్పు ఆరదు, గట్టి మీద నెక్కరేమో వాలదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దచ్చమట్టి చిన్నకుండా చాలదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, నువ్వు లేకపోతే దిక్కు తోచదు, చల్లగాలి కూడా ఇటు వీచదు, ఈ మానసిక ఎవరికి ఇవ్వదు, నిన్ను వదిలే కటికి వెళ్ళదు, నా ప్రేమ ఏమో వాళ్ళకి అందదు, నీకు తప్ప ఎవరికి చెందదు. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, చిక్కనైనా చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కర లాంటి కోయిల, చిక్కనైనా చెక్కలేని చెక్కెళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిల. ఓకే, పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీ అందరికి? చెప్పండి అందరు గట్టిగా. పిల్లలు అలానే ఉండాలి, పిల్లలు అలానే ఉండాలి. మిగిలిన పిల్లలు కూడా దయచేసి స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. అందరు పిల్లలందరూ కంపాస్ ఆల్ ది కిడ్స్ 10, 9, 8, 7 కిడ్స్ అందరూ స్టేజ్ మీద, కిడ్స్ అందరూ.
అనిపించిందండి మీ అందరికి. ఓకే, పిల్లలు అలానే ఉండండి. మీతో ఒక చిన్న గేమ్ ఆడిపిస్తా, ఓకేనా? హ్యాండ్స్ డౌన్, సిట్ డౌన్, స్టాండ్ అప్, జంప్ ఇన్, జంప్ అవుట్. పర్ఫెక్ట్. నేను చెప్పిన దానికి ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యూజిక్ కట్ చేస్తారు ఫస్ట్. ఓకే, నేను చెప్పిన దానికి మీరు ఆపోజిట్ చేయాలి. కిడ్స్, మ్యూజిక్ కట్ సార్. చెప్పిన దానికి ఆపోజిట్ చేస్తారు, ఓకేనా? టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, హ్యాండ్స్ అప్, ఆపోజిట్ అలా ఫోకస్. సిట్ డౌన్, ఆపోజిట్, స్టాండ్ అప్. Okay, sit down. Jump in. Jump out. Hands up. You have to focus yourself. Come on, once again. Turn right. Turn left. Jump in. Jump out. Hands up. Sit down. అయిపోయింది. సిట్ డౌన్ చేసి అందరూ వచ్చేసి అందరు కూర్చున్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి తొందరగా. Stand up. Stand up. అందరు ఆల్మోస్ట్ అందరు అవుట్ కాబట్టి దయచేసి అందరూ కూర్చోవలసిందే. వచ్చిన అందరు కిందికి వచ్చేసి, పిల్లలందరూ కిందికి వచ్చాను ప్లీజ్. పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంట్. What is this break? Let's do the vintage break. వాట్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. గట్టిగా చెప్పట్లో పిల్లలందరి కోసం. ఓకే, నా పిల్లలందరూ కిందికి చేశారు. ఓకే, పిల్లలే చేస్తున్నారంటే నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన మధ్యలో పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు.
గీతా మ్యామ్ అండ్ గ్యాంగ్ వాళ్ళు రెడీగా ఉన్నట్టు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. గీతా మ్యామ్ గారు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నామని. మీరు అందరు చప్పట్లు కొట్టలేరంట. గీతా మ్యామ్ తొందరగా రెడీ మ్యామ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పౌరిని. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమవమని మనసులు కలుపుతూ తెగ తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన పండు జనం. పెళ్లి కుమారా వినరా శ్రీమతి దేవతరా. పెళ్లి కుమారా వినరా శ్రీమతి దేవతరా. తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమై. దీపములో రూపములా స్నేహముగా సాగవయా. నీరాగా చూసావో వేషాలే వేసావో. జింతాట చిట్ట చిట్ట జింతాట. చప్పట్లు అందరు గట్టిగా. ఆగండి ఆగండి మేడం మేడం ఎక్కడ పోతారు? స్టేజ్ మీద ఉండాలి. స్టేజ్ మీద ఉండాలి. ఇంకో డాన్స్ చేపిస్తాం మీతో. ఉండండి. ఓకే లేడీస్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకొంతమంది లేడీస్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. అందరూ అందరు లేడీస్ అందరూ దయచేసి స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాము. కమ్ ప్లీజ్ కమ్. ఇలా స్పెషల్ గేమ్ ఫర్ యూ ఆల్. మ్యూజిక్ కట్ సార్, మ్యూజిక్ కట్. కెమెరా వైపు చూడాలి. అందరూ కెమెరా వైపు చూడాలి. నా వైపు కాదు. అందరూ స్మైల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్మైల్ స్మైల్. ఓకే సరే, మీరు అందరూ ఎగ్జామ్ లో పాస్ అయ్యారు. గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ ఏంటంటే చాలా సింపుల్. నేను నంబర్స్ కౌంట్ చేస్తూ వెళ్ళిపోతా. మీరు అంతమంది ఫ్రెండ్స్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఒకవేళ 5 అంటే మీరు ఏం చేస్తారు? 5 ఒక దగ్గరకు వచ్చి గ్రూప్ ఫామ్ చేసుకొని 6వ పర్సన్ మీటింగ్లోకి రానివ్వరు. ఒకవేళ 4 అంటే 4 ఒక దగ్గర వచ్చి గ్రూప్ ఫామ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఏ టీంలో లేకపోతే మీరు అవుట్ అయినట్టు మీరు వెళ్ళి కూర్చోవచ్చు. నంబర్స్ కౌంట్ చేస్తూ వెళ్ళిపోతే అంతమంది ఫ్రెండ్స్ చేస్తూ వెళ్ళిపోవాలి. అట్లా ఉరికే వాళ్ళకి అసలు. మేడం స్టార్ట్ చేద్దామా? ఇద్దరిద్దరు ఫ్రెండ్స్. మేడం జాగ్రత్త, కార్నర్స్కి వెళ్ళకండి. మధ్యలోకి వచ్చండి అందరూ. మేడం కార్నర్స్కి ఎవరు వెళ్ళొద్దు, మధ్యలోకి రావాలి అందరూ. అందరికీ పార్ట్నర్స్ దొరికారా? అందరికీ పార్ట్నర్స్ దొరికారా? గేమ్ స్టార్ట్ చేసే ముందు మీ పార్ట్నర్ ఒక చేయి పట్టుకొని వాళ్ళని గాడ్ బ్లెస్ యూ అనండి. మేడం నన్ను కాదు మేడం, మీ పార్ట్నర్స్ ని గాడ్ బ్లెస్ యూ అనండి. అందరు చేతిలో వదిలేసాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కార్నర్స్కి వెళ్ళకండి, కొంచెం మధ్యలోకి వచ్చిన. మేడం మీరు కూడా లాస్ట్ రోజు మేడం మధ్యలోకి వచ్చాను. కొంచెం ముగ్గురు. ఓకే ముగ్గురు కాగానే సర్కిల్ చేసుకోవాలా. ఎవరైతే ఏ టీంలో లేరో వాళ్ళందరూ అవుట్. దయచేసి వాళ్ళ కిందికి వచ్చాలా. మేడం గ్రీన్ సారీ మేడం. మేడం మీరు నాటి ఇటు వచ్చేసి. మేడం మీరు కూడా ఇటు వచ్చేసి. మీరు నాటి మేడం మీరు కూడా నాటికి వచ్చేసి. ఓకే నెక్స్ట్ నెంబర్ అందరు చేతులు వదిలేసండి. 5 మేడం 5 అన్న పని కాదు. 5 ఎక్స్ట్రా ఉంటే అవుట్ మొత్తం టీం. 5 అయిపోయినరా? మా ఫైనల్ 5 అయింది.
1 2 3 4 5 6 30 మంది ఉన్నారు. 30 మంది రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ నంబర్ 12 మంది. పన్నెండు మంది కంటే ఎక్కువ ఉంటే మొత్తం టీమ్ అవుట్ అండి. పన్నెండు మంది కంటే ఎక్కువ ఉంటే మొత్తం టీమ్ అవుట్. 12 మంది కంటే తక్కువ ఉంటే కూడా అవుట్. మేడం మీరు 12 మంది ఉన్నారా? రైట్ సైడ్ టీమ్. మేడం మీరు 12 మంది ఉంటే కొంచెం రైట్ కి జరగండి. ఓకే, మధ్యలో ఉన్న వాళ్ళు 12 మంది ఉంటే కొంచెం సైడ్ జరగండి. మిగిలిన వాళ్ళంతా కిందికి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 24 మంది రెడీగా ఉండండి. మేడం వచ్చేసేయండి ఇంకా. ఓకే, 24 మంది రెడీగా. ఐదుగురు. ఎవరో నలుగురు అవుట్ అయింది ఎవరు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 1 2 3 4 20 ఆఫ్ వికెట్. 20 మంది రెడీగా ఉంటుంది. ఓకేనా? ముగ్గురు 10 మంది కాదు. మేడం అందరు ఇష్టం తిరిగితే మీ ఫొటోస్ మంచిగా వస్తాయంట. మీరు అంత మంచి చీరలు వేసుకున్నారు, అంత మంచి డ్రెస్ వేసుకున్నారు, అవన్నీ కనిపించాలి అవుతా. సరే, 1 2 3 4 5 6 7 సడన్ 21 మంది అయిపోయారు. ఎట్లా అయిపోయారో నాకు తెలియదు. 15 మంది. 15 మంది కంటే ఎక్కువ ఉంటే మొత్తం టీమ్ అవుట్. ముందే చెప్తున్నాం. మేడం మీరు అందరు ఇచ్చాడు వచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ దిగేసేయండి ప్లీజ్. మేడం దిగేసేయండి తొందరగా. మీరు 15 మంది ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పండి. 15 మంది బెస్ట్ ఫ్రెండ్స్ కోసం అందరూ మధ్యలోకి వచ్చేయండి. అందరు ఇచ్చాడు చూడాలా. రెడీగా? వారం 8 రోజులు. 7 days together. 7 faster. ఓకే, ఎంతమంది? 7 ఉన్నారా? అక్కడ 7. ఓకేనా? 14 మంది రెడీగా ఉండండి. తొందరగా చేసేద్దాం మనం. వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పర్ఫామ్ చేయడానికి. ముగ్గురు. నేను అసలు 4-5 సంవత్సరాల నుంచి గేమ్ ఆడిపిస్తున్నా, కానీ ఇంత అండర్స్టాండింగ్ ఎక్కడ చూడలేదు. అంతా నేను వెళ్ళిపోతున్నారు. సరే, 12 మంది రెడీగా ఉండండి. ఓకేనా? ఐదుగురు. ఓకే, మిగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చారు మ్యామ్ తొందరగా. ఓకే, ఎంతమంది ఉన్నారు? 10 మంది రెడీగా ఉండండి. ఓకేనా? మిగిలిన వాళ్ళందరూ కిందికి వచ్చారు మ్యామ్. ఓకే, ముగ్గురు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 9 మంది రెడీగా ఉన్నారా? ఈ 9 మందిలో లాస్ట్ లో ఇద్దరు ఎంతమంది చూద్దాం. ఓకేనా? అంత చేతులు వేసేయండి. నాకు తెలుసు మీరు అందరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇద్దరు జాగ్రత్త. బోనస్ రాకండి. ఓకే, ఎవరు ఒక్కరు అవుట్ అయింది ఎవరు? వీడేనా? ఓకే, నెక్స్ట్ నంబర్ ఐదుగురు. ఐదుగురు మాత్రమే. ఎక్స్ట్రా ఉంటే మొత్తం టీమ్ అవుట్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా 6 ఉన్నారు అక్కడ. ఎవరు ఒక్కరు అవుట్ అయింది ఎవరు? 6 ఉన్నారు అక్కడ. ఓకే, 5 రెడీగా ఉన్నారా? గట్టిగా చెప్పట్లండి అందరూ. ఈ 5 బెస్ట్ ఫ్రెండ్స్ కోసం మనం 36తో స్టార్ట్ చేశాము.
ఐదుగురితో మిగిలిన ఈ ఐదుగురులో లాస్ట్ 5 రోజుల చూద్దాం. సార్ మ్యూజిక్ కట్ సార్. ఓకే, 5 రెడీయా? ఇద్దరు మేడం మీరు ట్రావెలింగ్ ఎందుకు చేసింది? పక్కనే ఉండే కదా. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు ఈ 4 బెస్ట్ ఫ్రెండ్స్ కోసం. అందరూ నలుగురు 4 మూలలో 4 డిఫరెంట్ కార్నర్స్ లో ఎవరు ముందు పక్క వాళ్ళని టచ్ చేస్తారో వాళ్ళ టీంలో ఉన్నట్టు. నేను నెంబర్ చెప్పగానే ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళ టీంలో ఉన్నట్టు. ఓకేనా? ఎవరిని పట్టుకోవాలంటే మీ 4లోనే ఎవరిని ఒకరు పట్టుకోవాలి. ఎవరైనా ముగ్గురు అంటే ముగ్గురు ఫస్ట్ ముగ్గురు ఎవరైనా ముట్టుకుంటారో వాళ్ళ టీంలో ఉన్నట్టు. సరేనా మేడం? రెడీగా ఉండండి. ముగ్గురు మీరు కరెక్టే అన్నారు. అంత అర్థం చేసుకొని మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గట్టిగా చెప్పండి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కోసం. ముగ్గురు 3 డిఫరెంట్ కార్నర్స్. లాస్ట్ నెంబర్ జల్దీ తొందరగా మధ్యలోకి వచ్చాను సార్. ఓకే, ఇంతకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మేడం అడిగినా మేడం నెంబర్ చెప్పలే. రెడీయా మేడం? మీరు రెడీగా ఉండండి. మధ్యలో పట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ట్రయాంగిల్ షేప్. రెడీ? ఇద్దరు గట్టిగా చెప్పండి. ముగ్గురు వినసే. ముగ్గురు కోసం గట్టిగా చెప్పండి అందరూ. మేడం మీ పేరు? ఆదిక గారి కోసం గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? పెద్దత్త గారు అంటే హరీష్ వల్ల. గట్టిగా చెప్పండి మేడం కోసం అందరూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అందరూ కిందికి వచ్చి యాక్చువల్లీ మీరు అక్కడ మీ అందరి కోసం ఒక స్పెషల్ కొరియోగ్రాఫర్ ఎక్కడ ఇంతకి عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك هيل خليك شديد عطني رقصة فريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي نعرفه صيده سويلي وقفة دانا هيبة عيل سوي رقصة بياض يبلي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا سولي رقصة ثانية رقصة البطريق ولا 6 في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سولي رقصة المارشميلو ربعناها فوق كله كامل كيلو رفيجك طايح كتفك كان يهزه هز جاي من زامه والليل مبيش في عبوري يا ودل لان احنا شايلين هالليله يوبا شيل اقول عطني رقصه طقلي صرناي اقول عطني رقصه كلمه تاي اقول سوي رقصه هلو جود باي زيد لي شكر وايد وانا اشرب لي شاي يا اخي دوس عندي خوش فصل देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज ज़मीं पर उतरे कितने सितारे हैं अकलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है All the hot girls put your hands up and say Om Shanti All the cool boys, come on, make some noise and say Om Shanti Om.
रेशम रेशम सांस खुली है मध्यम मध्यम ये तो इशारे हैं अकलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है All the hot girls put your hands up and say Om Shanti Om all the cool boys come on make some noise and say Om Shanti Om All the hot girls put your తంది సత్తందిలే అందాల సిటి బుచ్చాయి బుచ్చాయిలే సుఖేదో కట్టి దిష్టంత తీయాలిలే ఆ సామి నిన్ను సల్లంగా చూస్తాడులే బంగారు బొమ్మ ఇస్తున్నాం నీకు కాస్త జాగ్రత్త 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 బంగారు తల్లిరా బంగారు తల్లిరా అందాల రండి ఆనందించండి వేగ చిల్దేసి చిల్దేసి చిన్నది ఆనందమందండి ఆనందమందండి నీ కళ్ళు చేసే సైకల్లో ఏదో గమ్మత్తు గమ్మత్తు దాగుంది కలలే ఎన్నెన్నో హరిబెల్లాయి అన్ని రంగుల్ని తానే మరి చూపింది పెళ్లి పిల్ల సిగ్గంత చూడాలిలే అనుకున్న అడుగేసు పెడుతుందిలే కాటుక కళ్ళు మెరిసాగి మెరిసాగిలే ఇక పైన ఒళ్ళు ఒడి నుండి పోతుందిలే ఒక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి నొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇదిలో కొనిన దంపతులు ఈ కోటి దైవాలు ఈ మట్టికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారెళ్ళు వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం ఇందాక బ్యాక్ వాళ్ళందరూ దయచేసి ముందుగా వస్తుందని కోరుతున్నామండి రైట్ సైడ్ వాళ్ళందరూ దయచేసి స్టేజ్ మీద వస్తుందని కోరుతున్నాం
पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला दिल जचता है तेरे चुन पे अपनी अदाओं से जख्मी तो 10-12 लड़के तो मार ही देती होगी तू दिन में जैसे छत्तीस फिरते हैं मेरे वर्गी और न होनी वे वर्गी और न होनी वर्गी और न होनी तू मुंडा बिल्कुल देसी है मैं कितनी ना तो सोनी वे और मैं fed up हो गई हूँ मुंडिया और मैं fed up हो गई हूँ मुंडिया सुन सुन के तेरे दुखड़े मैनू काला चश्मा ओ मैनू काला 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 ओ मैनू काला चश्मा जचदा रे गोरे मुखड़े ते मैनू काला चश्मा जचदा रे गोरे मुखड़े ते जचदा रे गोरे मुखड़े ते सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर ఓ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి గట్టిగా చెప్పండి అందరూ లేడీస్ అందరి కోసం ఓకే సో బ్రైడ్ అండ్ గ్రూప్కి వచ్చారు నా దగ్గరికి వదిలేస్తే నేను పెద్ద క్వశ్చన్ నాకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ అస్సలు అట్లా కనిపిస్తున్నారు వీళ్ళిద్దరు అస్సలు కనిపిస్తలేరు కదా సరే నిజం చెప్పండి నాకు అసలు ఓకే సో ఫస్ట్ టైం మేడం చూసినప్పుడు మీకు ఏమనిపించింది బాగా అనిపించింది సరే మేడం మీకు సార్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఏమనిపించింది బానే అనిపించింది సేమ్ యాన్సర్స్ వద్దు యాక్చువల్లీ ఆ టైం ఏమనిపించిందో చెప్పాలా ఓకేనా నాకైతే పీస్ఫుల్ అనిపించింది సేమ్ కాపీ చేస్తున్నారు ఇద్దరు సో వీళ్ళకి కంపాటబిలిటీ టెస్ట్ పెట్టాల్సిందే మేడం మీరు అటు సైడ్ జరగండి సార్ ఇటు సైడ్ జరుగుతారు ఓకేనా ఇప్పుడు ఇద్దరు చూడకుండా ఎట్లా ఆన్సర్ చేస్తారో చూద్దాం నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఒకవేళ సార్ మీరు చేస్తారనిపిస్తే మీరు చేయి పైకి ఎత్తండి మేడం మీరు ఒకవేళ ఆ పని చేస్తారనిపిస్తే మీరు చేయి పైకి ఎత్తండి ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ ఇద్దరిలో మెస్సీ ఎవరు మెస్సీ ఇక్కడ ఆపోజిట్ ఉంది కదా సరే ఇద్దరిలో సర్ప్రైజెస్ ఎవరు మంచిగా ప్లాన్ చేస్తారు చప్పట్లు కొట్టాలండి మీరు అందరూ వాళ్ళ కంపాటబిలిటీ టెస్ట్ చేస్తున్నాం మనం అరే సర్ప్రైజ్ ఏంటో చెప్పండి సార్ మాకు కూడా సరే ఇద్దరిలో ఫుడీ ఎవరు ఫుడీ సార్ పర్సనాలిటీ చూస్తే మాకు తెలుస్తుంది అది సరే నెక్స్ట్ ఇద్దరిలో ఫోన్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు ఫోన్లో ఎక్కువ ఎవరు ఉంటారు ఇద్దరు సేమ్ టైంలో చెయ్యి ఎవరు ఎత్తలేరో మీరు అది అబ్జర్వ్ చేయాలా వాళ్ళిద్దరి మధ్యలో కంపాటబిలిటీ ఎంతుందో మీకు తెలిసిపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా ఇద్దరు ఫస్ట్ మూవ్ ఎవరు చేస్తారు మ్యారేజ్ కోసం ఫస్ట్ మూవ్ ఎవరు చేస్తారు ఓకే సో ఫస్ట్ మూవ్ సర్చ్ చేసింది కాబట్టి ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరు చెప్పిండ్రు ఇప్పుడు చెప్పండి ఇద్దరు అట్లా చూసుకోవద్దు చేయొద్దాలి అంతే మేడం మీరు చెప్తే మేడం సో కమాన్ ఎవ్రీవన్ మేక్ సమ్ నాయిస్ ఓకే ఇద్దరు అడ్వెంచరస్ ఎవరు ఎక్కువ అడ్వెంచరస్ ఎవరు ఇష్టపడతారు హూ ఇస్ ద బెటర్ కుక్ కుకింగ్ ఎవరు మంచిగా చేస్తారు కుకింగ్ ఎవరు ఇద్దరులో మంచిగా చేస్తారు సరేనా అసలు మేడం అసలు చూస్తలేదు కూడా చూస్తలేదు సరే హూ ఇస్ బెటర్ ఎట్ మేనేజింగ్ ది ఫైనాన్సెస్ మనీ మేనేజ్ చేసడంలో ఇద్దరులో ఎవరు బెస్ట్ సరేనా మేడం ఒక్కనే ఎత్తాలి మ్యామ్ ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇద్దరులో ఎవరు ఫస్ట్ లేస్తారు పొద్దున్న ఎవరు ఫస్ట్ లేస్తారు ఎర్లీగా ఎవరు లేస్తారు ఇద్దరులో సరే ఓకే హూ ఇస్ ద బిగ్గర్ పార్టీ యానిమల్ ఎవరు పార్టీకి ఎక్కువ ఎవరు చేస్తారు ఇద్దరు చేయరా కొంచెం ఓకే హూ హెస్ గాట్ ది క్యూటెస్ట్ స్మైల్ ఎవరికి ఆబ్వియస్లీ అక్కడ చెయ్యి పైకి ఎత్తేస్తారు మొత్తం సరే ఇద్దరులో ఎవరు ఎక్కువ సిక్ ఎవరు అవుతారు హూ ఫాల్స్ మోర్ ఆఫ్ సిక్ ఓకే హూ ఇస్ మోర్ ఆఫ్ సెల్ఫ్ ఆబ్సెస్డ్ కమాన్ సెల్ఫ్ ఆబ్సెస్డ్ ఎవరు ఇద్దరు చేస్తారు పైకి
ఓకే, ఇద్దరిలో ఒకవేళ ఏదైనా సీక్రెట్ ఉంటే ఇద్దరిలో దాచిపెట్టుకోలేరు ఎవరు? సీక్రెట్ మీ వరకు పెట్టుకోలేని వాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్కి వెళ్ళిపోతాం ఫస్ట్. ఓకే, హూ ఇస్ మోర్ ఎమోషనల్ ఎవరు ఇద్దరిలో? మేడం డౌన్ అంటున్నా, ఫ్రెండ్స్ అంటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరికి గొడవ కావద్దు, ఒకవేళ ఫ్యూచర్ లో గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు ఇద్దరిలో? సరేనా? ఓకే, చెక్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, చాలా కేర్ఫుల్ గా వినండి, చాలా కేర్ఫుల్ గా వినండి. ఫ్యూచర్ లో టీవీ రిమోట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మీరు క్వశ్చన్ సరిగా వినండి. టీవీ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే లైఫ్ ఎవరు? ఓకే, అంటే మ్యారేజ్ ముందు అందరు అట్లా అనుకుంటారు. సరే, లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా, అన్ని లాస్ట్ వస్తున్నాయి. ఓకే, ఒకవేళ సేల్స్ ఉందని తెలిసింది అనుకో, ఎవరు ఫస్ట్ షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు? ఓకే, సో ఒక్కసారి మీరు అందరూ చెప్పండి, కంపాటబిలిటీ ఎలా ఉంది వాళ్ళిద్దరిది? ఓకేనా, లేకపోతే అసలు అండర్స్టాండింగ్ ఉందా లేదా? అయితే ఏం చేయాలి మీరు? చప్పట్లు కొట్టు మేడం, గాలి కొట్టుకోండి మేడం, చప్పట్లు కొట్టు. సరే, మీరు పిక్చర్ జరిగితే ఇప్పుడు యాక్షన్ రిచువల్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు సార్ ఏం చేస్తారంటే మేడంకి, సార్ ఇది ఒక్కటే రోజు దొరికింది సార్ నాకు, చాలా కష్టంగా. ఒక్క నిమిషం. సార్ దగ్గర ఆల్రెడీ ఒక స్పెషల్ రోజు ఉంది సార్. చెప్పేస్తే మేము అందరం హ్యాపీగా డిన్నర్ చేసుకుంటాం. Yes. Too late of a question. సార్, మేడంకి ప్రపోజ్ చేసింది కదా, మేడం కూడా ఇప్పుడు మీకు ప్రపోజ్ చేస్తుంది, కాకపోతే డిఫరెంట్ వేలో. మేడం సాంగ్ వాడి ప్రపోజ్ చేస్తాంట మీకు. కమానా, Marry me, hum sir. I don't know. Dialogue. बाइक रेस में
చూసుకుందాం కానీ ఎలా చూసుకుంటావు మరి? బాగా చూసుకుంటావా లేదా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. క్రికెట్ గ్రౌండ్ అంతా విశాఖ గుండె. Okay, come on everyone, make some noise to the wonderful couple of this evening. So, okay. సో మ్యామ్ అంతా కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నారంట. మీరు అందరు రెడీగా ఉన్నారు? రెడీయా? రెడీ అంటే ఇట్లా కాదు, ఇట్లా క్లాప్స్ కొట్టాలా. గట్టిగా చెప్పండి అందరూ మేడం కోసం. Hi everyone, my name is Himini Anantya. I'm a PhD candidate. Okay, I'm just kidding. I've been doing this practice for like 2 months before meeting Harish. Telugu. Yeah. Okay, so we had this plan to have both families together, have some cocktail party. Like me anukundi party cheyadam so that iddaru families koncham they get to know each other. Kalusukunnarani anukuntunnanu, but we still have. So yeah, ee event lo we thought iddaru families baga koncham kalisi they get to know each other and see how they are different or similar. Iddaru ela similar untaru different untaru in general iddaru తెలుసుకుంటారు అనుకున్నాం. హోప్ఫుల్లీ టుడే ఇవాళ కొంచెం తెలుసుకున్నారు అనుకున్నాం. బట్ మనకు రేపు పొద్దున్న దాకా ఉంది. కూర్చొని రాత్రి అంతా ముచ్చట పెట్టుకోండి, కుదిరితే మాట్లాడుకోండి. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఫీలింగ్ జెలస్. నేనైతే చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, మేమేమో అక్కడ స్టేజ్ మీద కూర్చోవాలంటే. బట్ ఐఎమ్ గ్లాడ్ ఈ ఈవెంట్ జరుగుతుంది. ఐఎమ్ గ్లాడ్. అండ్ I actually forgot. ఏం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. హరీష్ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ సెడ్ కొంచెం ఇద్దరు ఫ్యామిలీస్ గురించి చెప్దాం అనుకున్నాను కదా. ఐ వాంట్ టు గివ్ అ షౌట్ అవుట్ టు మై ఫ్యామిలీ. లైక్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ అ, మీరు మాట్లాడి ఉంటారు బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు సే ఫ్యూ లైన్స్ అబౌట్ మై ఫ్యామిలీ. బేసిక్లీ యూఎస్ వెళ్ళాక ఎస్పెషలీ you feel very grateful to have family, to be born in India, especially like in the pedda family lo puttadam. I feel really grateful, especially ma family lo kuda I feel really grateful. Ma Tadkomala family, ma Nalgonda family who చాలా క్లోజ్ గా ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ సిబ్లింగ్స్. మా నల్గొండ ఫ్యామిలీ కూడా అసలు చిన్నప్పుడు నేనైతే వాళ్ళ సిబ్లింగ్స్ అనుకునేదాన్ని. బట్ యా, ఎవ్రీ వన్ దే ఆర్ లైక్ టూ టైట్. మా ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఐ థింక్ నేను చాలా మారాను మా ఫ్రెండ్స్ వల్ల. ఇక్కడ ఉన్నారు సో మెనీ పీపుల్ అండ్ ఫ్యూ అదర్ పీపుల్ హు ఆర్ నాట్ హియర్. this is my family, this is who I am. I think with Harish adding to this and I am meeting new family, I am really grateful to find Harish. Harish ni kalsinappadi nunchi also it's been very peaceful. చాలా కామ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. నీకు ఎలా ఉందో నాకు తెలీదు, నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది సో ఫార్. కొంచెం తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకుందాము. అండ్ మా అమ్మమ్మ హూజ్ నాట్ విత్ అస్ ఎనీమోర్, తన ఊరు ఇది. అండ్ మాకు చిన్నప్పటి నుంచి ప్రతి సంక్రాంతి ఇక్కడ జరుపుకోవడం, ఇక్కడ రావటం చాలా లాట్ ఆఫ్ మెమరీస్. ఇక్కడ ఇంకా డ్యామ్ ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. యా, దిస్ ఈజ్ మై బిగ్ ఇండియా. మా ఫ్యామిలీ అంటే దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్ దట్ ఐ రిమెంబర్ అలాట్. హరీష్కి చిన్న స్లిప్ పెట్టేస్తున్నాను అంతే బేసిక్లీ. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని. ఇంకా హరీష్ గురించి అయితే నేను చాలా పీక్ స్ట్రెస్ఫుల్ పీరియడ్లో కలిసినట్టున్నాను హరీష్ని. బట్ ఎవర్ సిన్స్ ఇట్స్ బీన్ వండర్ఫుల్లీ పీస్ఫుల్. చాలా కామ్ అనిపిస్తాడు, చాలా గ్రౌండెడ్ ఉంటాడు. అండ్ సో ఫార్ వాట్ ఎవర్ ఐ గాట్ టు నో ఇట్స్ బ్యూటిఫుల్. లుకింగ్ ఫార్వర్డ్ టు నో మోర్ అండ్ మోర్. Hopefully you also felt peaceful, I guess. And yeah, I hope you had a good time. మీ అందరూ కొంచెం ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. With that, I want to leave the mic to Harish.
Yeah, I think it was a pretty long, nice speech. Really good. Thanks, Simini. ఏం చెప్పాలి నేను సో ఐ థింక్ అంటే ఇట్ వాజ్ రియలీ గుడ్ నోయింగ్ హిమని ఆల్మోస్ట్ లైక్ 4 months నుంచి రెగ్యులర్గా మాట్లాడుతున్నాం ఎస్పెషలీ ప్లానింగ్ దిస్ వన్ ఈవెంట్ ఆర్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అండ్ లైక్ అంటే we learned a lot about each other just by planning this event, so that was nice. And yeah, I think about family. So I'm from Hyderabad, and I've been going around India, and I've not been in a place for more than 5 years. So different cities lo unnam every 5 years, and that is awesome. And my dad and mom are there, super grounded, and yeah, like. I think everybody is in the Hyderabad area, and awesome. And then put Austin out nanu, and yeah, I think mainly for planning this event, especially I think mom chala effort పెట్టింది to get everything done, and also I think mainly I think Kavita auntie and Subhash mama, they put a lot of effort, and yeah. What your first mate? Yeah, okay. So what is the story ante? It was a very interesting way we met. So నేను ఊరికే ర్యాండమ్ ట్రిప్కి వెళ్తున్నాను అంటే ఐ లైక్ ట్రావెలింగ్ సో ఒక స్టేట్ విజిట్ చేద్దామని విస్కాంటన్ విజిట్ చేద్దామని ఊరికి వెళ్తున్నాను ఆ రోజు కార్ తీసుకొని వెళ్ళామంటే ఐ డి నాట్ గెట్ అ కార్ దట్ డే అండ్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ నియర్ ది హోటల్ సో మ్యాట్రిమోనీ యాప్ ఓపెన్ చేసి చూస్తే హిమనీ ప్రొఫైల్ ఉంది ఓకే లెట్స్ కనెక్ట్ అని రిక్వెస్ట్ పంపించాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ షీ accepted. So that was short, and then afternoon ki thought yeah should we meet anukunnam. She thought I was in the same city as her and Chicago anukundi. So I thought yeah let's try, but I was actually 2 hours away. So drive chesi velli I met her next day, and it was supposed to be a short coffee meet, and we talked for 4 or 5 hours together on that day, and yeah, it has been awesome from then onwards, getting to know her, and it was, yeah, I think mainly she has put a lot of effort. She was preparing for her job interviews, etc., and then still be able to give time to talk. So that was awesome on her part. I don't know her fully. I'm still learning about her. So hope yeah, hope I'll learn a lot of more things in the coming days. And yeah, it was a unexpected event that connected us, and then took it forward. So that is our story. So it's a arranged marriage, but then we did talk sometime, and interesting way we met. Cool, I'll give it back. Okay, I'm back. So last but not least, actually they're going to perform now for us. So can you Hi. Hi. ఇక్కడ కూర్చోవచ్చా Yeah, sure. హాయ్ నా పేరు హరీష్ మీ పేరేంటి Come in. ఓ వెరీ నైస్ నేమ్ Thank you. రోజు చూస్తుంటాను ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు నేను ఇక్కడ C block లో ఉంటాను. ఓ దట్స్ ఆసమ్ నేను కూడా ఇక్కడే ఉంటాను Okay, that's nice. ఏం చేస్తుంటారు మీరు 1 second. నేను వస్తున్నాను 2 minutes. సారీ ఏదో అంటున్నారు. ఏం చేస్తుంటారు మీరు నేను ఇక్కడే హాస్పిటల్లో డాక్టర్ని. ఓ ఓకే గొడవచ్చు. నేను హైదరాబాద్లోనే వర్క్ చేస్తుంటాను సాఫ్ట్వేర్ అనుకున్నాను ఓకే దట్స్ నైస్. ఇంకేం మరి హైదరాబాద్ చూసినావా నేను చూసాను. నువ్వు చూసావా? ఏం చూసినావు హైదరాబాద్ నేను చూసాను గచ్చిబౌలి, కుకట్పల్లి. నేను నీకు చూపిస్తాను యాక్చువల్ హైదరాబాద్ ఎందుకు ఆకాశం ఏనాటిదో అనురాగ
till the day that I die. I just wanna feel alive. With you, I'm alive. Tried to trust, but it burned me so. I didn't know what I was looking for till I found her. Such a wonderful AV. గట్టిగా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని కథవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. నింగినేలా కలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. నీకేలా తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ళ పంటని. నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కథవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని కథలు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నువ్వు ప్రేమించావని. నన్ను ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. కొరియోగ్రాఫర్ బ్రో సాంగ్ ఇచ్చేస్తారు. హలో, నేను వర్క్ ట్రిప్ కోసం విస్కాన్సిన్కి వచ్చినారా? వర్క్ అయిపోయింది. నైట్ హోటల్లో ఉండి మార్నింగ్ రిటర్న్ పోతా. బోర్ కొడుతుంది ఇక్కడ, అందుకే మాట్లాడాలని వెబ్సైట్ ఓపెన్ చేసిన. సరే చలో మరి, రేపు మాట్లాడదాం. బాయ్.
ADHD, జాబ్ మార్కెట్ స్ట్రెస్, దిస్ ఇస్ నెవర్ ఎండింగ్. కానీ ఈ హరీష్ ప్రొఫైల్ సీన్స్ వెరీ పీస్ఫుల్. ఒకసారి కలిసి చూద్దాం. హాయ్ హరీష్, సారీ ఈజీగా ఉంటుందని నేనే డైరెక్ట్గా కాల్ చేసేసాను. నువ్వు సిటీలోనే ఉన్నావు కదా, మరి డైరెక్ట్గా కాఫీ కలుద్దామా? నువ్వు చికాగో ఇంకా విస్కాన్సిన్ హైదరాబాద్ కింద వాళ్ళుగా పక్క పక్కన ఉన్నాయి అనుకుంటున్నావా? మనం 2 hours రమ్మన్నాం. ఇంప్రెస్ చేయాలి కదా, ఇంకా నేనే వస్తాను మరి. They met the next day for coffee. क्या बोलती तू? क्या मैं बोलूं? सुना आदि क्या खंडाला क्या करूं? आगे मैं खंडाला. घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या? क्या बोलती क्या मैं बोलूं? सुना आदि क्या खंडाला क्या करूं? आगे मैं खंडाला. अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या? क्या बोलती तू? क्या मैं बोलूं? ఇంకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. I was crazy in love. ఇన్ఫాక్ట్ నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతూ ఉండేది. జీవితంలో ఫస్ట్ టైం దాన్ని చూడగానే ఒక కొత్త పాట. Five, four, three, two, one. హలో, ఇన్ఫాక్ట్ నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతూ ఉండేది. జీవితంలో ఫస్ట్ టైం దాన్ని చూడగానే ఒక కొత్త పాట.
سيدة مسويلي وقفة كان رهيبة عيا سوي رقصة بيا يبني واحد كلا كلا بيا طق سيارة بوليس يلا يلا سوي رقصة تعالي رقصة البطاقة حلو حلو مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشل राउंड घुमा के अंडा की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के उठाना पड़ेगा सब करके दिखाना पड़ेगा इसको में जब ये गाना बजेगा आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा कराते बोल के सानू कराते बोल के दित्ती थल्ले जिंदगी दे बोझ नू यार लुट देने मोजा दिल खोल के नीला के तिन पैग वल्लिए बंदे पंगड़े गदी दी पैग वल्लिए बंदे पंगड़े गदी दी डिग्गी खोल के फ्रेंड सीट थल्ले 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 도전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 강남스타일 오빠 강남스타일 강남스타일 hello goodbye زيد شكر وايد وانا اشرب لي شاي దిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ డుంకానా డీజే టిల్లు పేరు ఇన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారా డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బెస్ట్ పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పేరు ఇన్ని స్టైల్ వేరు పక్కేసి కొట్టిందంటే తప్పలు డాన్స్ ఫ్లోర్ ఆరా కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకులే నాగిలట్టు
మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడ సొర్ర చాప తగులుకుంటే తీరింది కదరా మురిసిపోక ముందున్నది కొంప కొల్లరయ్యే తేది గాలికి పోయే కంప నెచ్చికొచ్చి చుట్టుకున్నది గాలి లేదు సూలు లేదు గాలి తప్ప మ్యాటరు నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఎట్లా ఉంటాడే నా సవే మెంతాని పత్తి పువ్వుల మరే సంటాడే నా సవే ಸುಟ್ಟು ಇಕ್ಕೆ ಸಾಲಕ ಹೋನೈತು ಎಕ್ಕಿ ಡೊಕ್ಕು ಬುಲ್ಲೆಟ್ಟು సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రోడ్డు సిగ్గు షీరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీ గుతుంటెరో ఆ సందమావ చుక్కి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాముడా నాగం చేసిందిరో రాములో రాముడా నా పానం తీసిందిరో రాములో రాముడా నాగం చేసిందిరో రాములో రాముడా నా పానం తీసిందిరో మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నే రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాయి రాయి పిల్ల రంగుల రాను ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను కొడతా అందుకే రాను నే రాను రాను గాజా రాను రాను నేనా రాను రాను గాజా నేను కొంచెం పక్క జరుగుతావే ప్రపంచం కనిపిస్తలే It's alright.